హాయ్ అండి. దిస్ ఈజ్ యువర్ శివ. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 9 తెలుగు వీక్ 5 అయితే నడుస్తుందన్నమాట. డే 30 డే 30లో ఏం జరిగిందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట. అదే ఈరోజు టాపిక్. డే 30 అంటే మనం ఎస్టర్డే చూసుకున్నట్లయితే కొన్ని టాస్క్‌లు జరిగాయి. కొన్ని టాస్క్‌లు అండ్ కొన్ని ఫన్నీ మూవ్‌మెంట్స్ జరిగాయి. దాని గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అది ఈరోజు టాపిక్. ఏంటంటే ఫస్ట్ అయితే స్టార్ట్ చేయగానే 30 డే ఒక పాటైతే ఏస్తారనమాట. ఆ పాట ఏదో ఏస్తారు. మొత్తానికి వీళ్ళొస్తారు, డాన్స్‌లేస్తారు, స్టెప్పులు, గిప్పులు ఇంక లవ్ యూ బిగ్ బాస్ అంటారు. ఇంకెళ్ళిపోతారు. అక్కడితో పాటయిపోతుంది. ఇంక స్టార్ట్ చేయగానే మన తనూజ ఏం చేస్తుందంటే, మంచిగా మన ఇమానుయేల్‌కి సన్ స్క్రీన్ పూస్తూ ఉంటుందనమాట. అని ఇమానుయేల్ కూడా కొంచెం ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అక్కడితో అయిపోద్ది. తర్వాత ఏం జరుగుతుందంటే, బర్నీ గారొస్తారు. తనూజ అక్కడ కూర్చొని ఉంటుంది. బర్నీ గారొచ్చి, "ఏంటమ్మా నాతో అసలు ఈ మధ్య మాట్లాడటం లేదు. ఏమైందమ్మా నీకు?" అంటాడనమాట. తనూజ వచ్చేసి, "ఎక్కడ నాన్న? అసలు నువ్వు ఈ మధ్య అసలేమైనా ఫ్రీగా ఉంటున్నావా? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ చూస్తే జిమ్‌కెళ్ళి ఉంటావు. తర్వాత చూస్తే కిచెన్ కిచెన్ దగ్గర ఉంటావు. తర్వాతేమో మనకి టాస్క్‌లు స్టార్ట్ చేసేస్తున్నారు. ఎక్కడ నాన్న?" అని చెప్తుందనమాట. ఇంక ఆ తర్వాత బర్నీ గారు తనూజ దగ్గరకు పోయి అక్కడ కూర్చొని అని మాట్లాడతారనమాట. తనూజ అంటుంది, "ఇది ఇప్పుడు నాకంటే నీకు ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఇప్పుడు హౌస్‌లో చాలా మంది ఉన్నారు కదా!" అని అంటుందనమాట. నాకెవరున్నారమ్మా?" అని అంటాడు. ఆ తర్వాత, "ఉన్నారు కదా! దివ్య ఉంది కదా!" అని చెప్తుందనమాట. అని ఇప్పుడు బర్నీ గారి పరిస్థితి ఎలా ఉందంటే హౌస్‌లో అష్ట కష్టాలండి. ఒక పక్క ఇటు సైడ్ నుంచి దివ్య లాగుతుంది. ఒక పక్క ఇటు పక్క నుంచి తనూజ లాగుతుంది. అటు ఏగలేక, ఇటు ఏగలేక సచ్చిపోతున్నారు. అష్ట కష్టాలనమాట. మామూలు కష్టాలు కాదు అయి. హౌస్‌లో నాన్న ఒకప్పుడు ఈ తనుజ గారు గానీ, ఇప్పుడు అయితే దివ్య గూడా తగులుకుంటదనమాట. ఇంక మంచిగా ఇంగ మధ్యలో అయితే ఇటు, ఇటు హ్మ్. వీళ్ళిద్దరైతే ఉన్నారు. మధ్యలో మన భరణి గారైతే వీళ్ళిద్దరి మధ్యలో చచ్చిపోతున్నారనమాట. అలా ఉంది ఆయన పరిస్థితి. బిగ్ బాస్ హౌస్‌లో అయితే అలా నడుస్తుంది ఆయన పరిస్థితి. ఇంక చెప్తాడు. హ్మ్. "లేదమ్మా నాకు దివ్య కంటే నువ్వే ఇంపార్టెంటు. ఏమైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను నీకే ఇస్తాను దివ్య కంటే" అని చెప్తారనమాట. అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మన సంజన గారైతే మనకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు కదా! ఆ 9 ఎగ్స్ దొంగతనం చేసి తిన్నందుకు బిగ్ బాస్ మనకు ఒక పనిష్మెంట్ ఇస్తాడు కదా! బోళ్ళు తోముతూ ఉంటుందనమాట. మన రీతు ఎళ్లి కొంచెం కామెడీగా సంజన గారితో ఇంగ రీతు, ఇమానుయేల్ ఎళ్ళేసి కొంచెం జోష్ చేస్తుంటారనమాట. మన సంజన గారైతే కొంచెం ఇంగ ఏదో కష్టంగా తోముతున్నట్టు కొంచెం మంచిగా కొంచెం ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది జనరేట్ అవుతుందనమాట మనకి. ఇమానుయేల్ అంటే తెలుసు కదా! కొంచెం అక్కడికెళ్ళి మాట్లాడడం, ఇంగ రీతు కూడా యాడ్ అవుతుంది. కొంచెం అక్కడ ఫన్నీగా నడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ చెప్తాడు. మీరందరూ ఇప్పుడు 2 పెయిర్స్‌గా డివైడ్ కావాలి అని చెప్తాడనమాట. వీళ్ళేం చేస్తారంటే బిగ్ బాస్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఏయైతే పెయిర్స్‌గా నడుస్తున్నాయో వాళ్ళనే ఎంచుకుంటారనమాట. ఎగ్జాంపుల్ టీమ్ 1 పవన్, రీతు ఒక పేరు. ఇంకొకటి కళ్యాణ్, తనూజ ఇంకో పేరనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి, శ్రీజ. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు, ఫ్లోరా గారు. ఇంగా ఆహ్, భరణి గారు, దివ్య. ఇంకలా పేర్స్‌గా డివైడ్ అవుతారనమాట. మనకి టాస్క్ ఏంటంటే ఒక చెక్క పైన ఎండ్‌లో ఒక బకెట్ ఇస్తాడనమాట. బకెట్ ఇచ్చేసి ఇటు సైడు పర్సన్ ఇటు పట్టుకోవాలనమాట. 2 స్టిక్స్ ఇస్తాడు. ఇలా పట్టుకోవాలి. ఒకరు పట్టుకోవాలి. పేర్లు ఇంకొక పర్సన్ ఉంటారు కదా! ఆ పర్సన్ వచ్చేసి అక్కడ ఇసిక ఉంటది. బ్రజర్ స్టార్ట్ అయ్యాక ఆ ఇసికంతా తీసుకొనొచ్చేసి ఆ టబ్స్‌లో ఏస్తుండాలనమాట. అంటే వాళ్ళొచ్చేసి ఎవరి టబ్‌లో అయినా ఎయచ్చు. వీళ్ళు కొంచెం హ్యాండ్స్‌తోనే అంటే బాడీతో కాకుండా లెగ్స్‌తో కాకుండా ఓన్లీ హ్యాండ్స్‌తోనే అది పట్టుకొని ఉండాలనమాట. ఆ టబ్‌లో వీళ్ళు ఇసుకేస్తా ఉంటారు. ఏస్తూ ఉంటారు. వీళ్ళు పట్టుకొని ఉంటారనమాట. అంతా అయిపోయిన తర్వాత మన సుమన్ శెట్టి అన్నయితే ఫస్ట్‌లోనే పడేస్తాడు దాన్ని. బరువు తట్టుకోలేక పడేసి ఎళ్ళిపోతాడు. ఇది చెప్పడం మర్చిపోయా. ఫస్ట్‌లో పడేసిన వాళ్ళకి 20 పాయింట్స్. సెకండ్‌లో పడేసిన వాళ్ళకి 40 పాయింట్స్. థర్డ్‌లో పడేసిన వాళ్ళకి 60, తర్వాత 80, తర్వాత లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి 100 పాయింట్స్ అన్నమాట. మన సుమన్ శెట్టి అన్నయితే ఫస్ట్‌లోనే నా వల్ల కాదురా బాబు అని పడేసి ఎళ్ళిపోతాడు. నెక్స్ట్ అయితే సంజన గారండి. ఫుల్ ఎఫెక్ట్ ఇస్తుంది. మంచిగా ఆడుతుంది. మంచిగా తర్వాత ఇటు పక్క ముగ్గురుంటారనమాట. టీమాన్ పవన్ ఉంటాడు, భరణి ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు. ఇంక వాళ్ళంటే తెలిసింది అబ్బాయిలు మంచిగా పట్టుకొని ఉంటారు. ఈ సంజన గారైతే లాస్ట్ వరకు కాసేపు వరకు కొంచెం మంచిగానే గట్టిగా పెర్ఫార్మెన్స్ చేస్తారు. అప్పటికి గట్టిగా ప్రయత్నిస్తారు ఉండడానికి. ఇంక ఆమెకు అర్థమైపోద్ది. అరే! ఈళ్ళ ముగ్గురు ఎలాగో వదలరు. ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా ఇంక వేస్టే. వదిలేద్దాం ఎలాగో 40 పాయింట్స్ వస్తాయి కదా! ఇది తీసుకుందాం అని చెప్పేసి వదిలేసి నేను సెకండ్ ప్లేస్‌లో వస్తాను. నాకు 40 పాయింట్స్ చాలనేసి ఆమె వెళ్ళిపోద్దనమాట. ఇంకిప్పుడు మధ్యలో ఈ ఇమానియేల్ అయితే మమ్మీ
ఏమో కొంచెం బ్యాలెన్స్ ఒకటి హ్యాండ్స్తో కాకుండా బాడీతో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మమ్మీ అలా కాదు మమ్మీ, నువ్వు అలా బాడీతో చేస్తున్నావు అని చెప్తానే ఉంటాడు. ఇంకా లాస్ట్కి ఆమె గేమ్ ఒప్పించేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఆడుతుంటారు అనమాట గేమ్. ఇమానుయల్ సారీ డీమన్, పవన్, కళ్యాణ్, పర్ణి గారు ముగ్గురు గట్టిగా మంచిగా పట్టుకొని చేస్తుంటారు అనమాట. మన ఇమానుయల్ అయితే కొంచెం, కళ్యాణ్ అయితే హ్యాండ్స్ తో కాకుండా బాడీతో పుష్ చేస్తుంది, బాడీతో దాన్ని బాడీ ప్రెస్లు పెట్టేసి పట్టుకొని ఉంటాడు అనమాట. ఇమానుయల్ చెప్తా ఉంటాడు, కళ్యాణ్ నువ్వు ఇలా బాడీతో పట్టుకొని ఉంటున్నావు, లేదు హ్యాండ్స్ తో పెట్టుకోవాలి. మనోడు ఏం చేస్తాడంటే అప్పటికి ఇలా పట్టుకుంటాం అనమాట. ఇలా పట్టుకుంటాం, హ్యాండ్స్ కాదు బాడీ పెడుతున్నట్టు కదా, ఒప్పుకోడు. లేదు నేను హ్యాండ్స్ తోని పుష్ చేస్తున్నాను, కాబట్టి వాళ్ళిద్దరిని కూడా చూడు, నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, వాళ్ళిద్దరిని కూడా చూడు, వాళ్ళు కూడా అలాగే ఆడుతున్నారు అని చెప్తాడు అనమాట. కానీ ఇమానుయల్ ఒప్పుకోడు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ నువ్వు అప్పటికే బాడీతో ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటున్నావు అని చెప్పేసరికి మనోడైతే ఇంకా చూసి లాస్ట్కి అయితే కళ్యాణ్ కూడా పడేసేసి దాన్ని, నేనే కాదు ఇంకా పోయి కూర్చుంటాడు అక్కడ కూర్చొని, నేనే కాదు వాళ్ళిద్దరు కూడా అలాగే ఉన్నారు, నువ్వు నన్ను టార్గెట్ చేసావు కాబట్టి నీకు అలా నీకు కనిపిస్తుంది అని చెప్తాడు అనమాట. ఇంకా అలా కళ్యాణ్ కూడా అవుట్ అయిపోతాడు. ఒక 60 పాయింట్స్ అయితే కళ్యాణ్కి వస్తాయి అనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంటుంది, హోరాహోరీగా నడుస్తుంటుంది. మామూలుగా ఇద్దరు మంచి మజిల్స్ ఉంటాయి, మంచి గట్టిగా కొట్టుకొని బ్యాలెన్స్ చేసి ఉంటారు. లాస్ట్కి వచ్చేసి మన భరణి గారికి కొంచెం ఏజ్ ఎక్కువ అది ఉండడం వల్ల ఇక్కడ షోల్డర్ అనేది పట్టుకుంటుంది అనమాట. దానివల్ల భరణి గారు అయితే ఇంకా కేఓపి చేస్తారు, వదిలేసేసి ఇంకా పోయేసి అక్కడ కూర్చొని మంచిగా పెయిన్ ఫీల్ అవుతుంటారు. ఇంకా తనుజ వీళ్ళందరూ పోయి కొంచెం మాట్లాడతారు. మన పవన్ కూడా కొంచెం హ్యాండ్స్ అయితే స్ట్రక్ అయిపోతాయి, పోయి పడుకొని కొంచెం రిలాక్స్ అలా గేమ్ అయితే నడుస్తుంది. మన భరణి గారికి 80 పాయింట్స్ వస్తాయి. ఇంకా మన పవన్ అయితే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి 100 పాయింట్స్ తీసుకుంటారు అనమాట. అదైతే టాస్క్ నడుస్తుంది, అలా నడుస్తుంది. నాకు తెలిసి ఇది సంచాలక్ అయితే గుడ్ డిసిషన్ తీసుకున్నాడు అనిపించింది. అంటే మనం చూసినట్లయితే కళ్యాణ్ సంజన గారు కూడా కొంచెం బాడీతో పట్టుకున్నారు, కరెక్ట్ గానే చెప్పి పంపించాడు. నెక్స్ట్ కళ్యాణ్ కూడా మనం దాంట్లో టాస్క్ లో చూసుకున్నట్లయితే హ్యాండ్స్ తో, మామూలుగా అయితే అదైతే హ్యాండ్స్ తో మనం పట్టుకోవాలి, ఓన్లీ హ్యాండ్స్ ప్రెజర్ పట్టుకోవాలి. మన బాడీ కూడా దాన్ని సపోర్ట్ తీసుకుంటాడు అనమాట. అది చెప్పి కరెక్ట్ గానే బయటికి పంపించాడు అనిపించింది. ఇంకా పర్ణి గారు చూసుకున్నట్టయితే ఆయనకి షోల్డర్ కొంచెం నొప్పి వచ్చేసి వదిలేస్తాడు. ఇంకా పవన్ అయితే లాస్ట్కి అయితే విన్నర్ అవుతాడు అనమాట. అదైతే జరుగుతుంది. ఇంకా టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ అయితే స్క్రీన్ లో విన్నర్స్ వేసేస్తాడు అనమాట. అక్కడ అందరు హౌస్ మేట్స్ అందరూ కూర్చొని ఉంటారు, కొంతమంది కిచెన్ లో ఉంటారు. ఇంకా మన ఇమానుయల్ అయితే అక్కడ కూర్చొనేసి మంచి కామెంట్ చేస్తుంటాడు. ఇప్పుడు 1-1-1 2-2-2 విజేతలు అనుకుంటా అలా మంచి ఒక ఫన్ జనరేట్ చేస్తుంటాడు. పిచ్చన వస్తే మామూలుగా ఉండదు. మీరు కానీ ఒకవేళ ఎస్టడీ ఎపిసోడ్ కానీ చూడకుండా చూడండి, మామూలుగా ఉండదు, మంచిగా నవ్వుకుంటారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా అలా అదైపోతుంది. ఇంకా తర్వాత విన్నర్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మన వాళ్ళందరూ చిన్న డిస్కషన్స్ నడుస్తుంటాయి అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ గేమ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఇంకొక గేమ్ పెడతారు అనమాట. ఆ గేమ్ ఏంటంటే 2 పేర్స్. ఇప్పుడు ఇద్దరు పేర్స్ డివైడ్ అయ్యారు కాబట్టి 2 పేర్స్ ఉండాలన్నమాట. 2 పేర్స్ ఉండి ఈసారి ఇసుక బస్తాలు ఉంటాయి, చిన్న బస్తాలు అనేవి పెడతారు అనమాట. అక్కడ వీళ్ళిద్దరూ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మధ్యలో ఒక ఉయ్యాలలాగా ఒక చిన్నది ఉంటుంది అనమాట, అలా పట్టుకొని ఉండాలి. వీళ్ళు ఆ చిన్న బస్తాలు తీసుకొని పోయి వాటి మీద పెడుతుండాలన్నమాట. ఎవరైతే బ్యాలెన్స్ అవుతాయి కింద బస్తాలు పడతాయో లేకపోతే హ్యాండ్స్ వదిలేస్తారో వాళ్ళు అవుట్ అనమాట. అది జరిగేది. ఇంకా ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కరి మీద పెడుతుంటారు. తర్వాత ఫస్ట్ మన తనూజ, కళ్యాణ్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తానని పట్టుకొని కొంచెం బ్యాలెన్స్ ఒకటి అయితే కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయిన తర్వాత ఇంకా తనూజ గురించి తెలిసిందేగా, కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది అనమాట తనూజకి. ఇంకా ఎమ్మటే ఇంకా రియాక్ట్ అయిపోద్ది. అది కొంచెం మనోడికి ఇప్పుడు పట్టుకోక ముందే బ్యాలెన్స్ అవుట్ అవుతున్నాడని ముందుగానే తెలుస్తుంది కదా, ఆపోజిట్ పర్సన్ తెలుస్తుంది కదా, అప్పుడే రియాక్ట్ అవ్వచ్చు కదా. నువ్వు బ్యాలెన్స్ అవుట్ అవుతున్నావు ఇలా పట్టుకో అని ముందుగానే చెప్పుకుంటే అయిపోయేది కదా, అప్పుడు దాకా నార్మల్గా ఉంటుంది. ఒక వన్స్ పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ షార్ట్ టెంపర్, నీ వల్ల ఇలా జరిగింది, నేను చెప్పానా అసలు రమ్మని సపోర్ట్గా నన్ను అది ఇదని మన అరుస్తున్నారు. ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా అంతే, స్టార్టింగ్ చెప్పదు, స్టార్టింగ్ అనేది ఏది చెప్పదు అనమాట. వన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షార్ట్ టెంపర్గా ఎక్కువ చేస్తుంటుంది అనమాట. అది తనుజ మైనస్మెంట్. అది కానీ మారుకుంటే అసలు బీభత్సమైన కన్సిస్టెంట్. ఓటింగ్ కూడా తనకి బాగా జరుగుతుంది ప్రెసెంట్ అయితే. మనం ఓటింగ్ చూసుకున్నట్లయితే కూడా నేను ఓటింగ్ గురించి కూడా ఒక వీడియో చేశాను, మంచి టాప్ 1లో ఉందన్నమాట ఆ అమ్మాయి, అలా ఉందన్నమాట అట్లా. ఇంకోటి ఏంటంటే మన సుమన్ శెట్టి అన్న ఏంటో కానీ అది కొంచెం వెయిట్ల గురించి సంబంధించిన గేమ్ కదా, స్టార్టింగ్ లో వదిలేస్తున్నాడు. శ్రీజ కూడా కొంచెం పక్కగా ఉంటుంది ఆ అమ్మాయి,
అయినా కూడా ఫుల్ ఎఫెక్ట్ అయితే బాగా ఇస్తుంది అనమాట. శ్రీజ కూడా ఫుల్ ఎఫెక్ట్ ఈ వీక్ చూసుకున్నట్లయితే మంచిగా టాస్క్లు కానీ అప్పుడులాగా ఓవర్ టాక్ ఏం లేదు శ్రీజది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది. మంచిగా కొంచెం తగ్గించింది. అంటే ఓవర్‌గా మాట్లాడడం తగ్గించింది. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతుంది. బాగుంటుంది. టాస్క్‌లు కూడా ఇంగా కొంచెం తనకి ఎంతైతే అంత కుదిరినంత ఇస్తుందనమాట ఎఫెక్ట్. ఇంకా సుమనన్న అయితే మన వల్ల కాదు వదిలేసాడు. ఏదైతే అది తర్వాత చూసుకుందామని వదిలేసాడు. వాళ్ళు కూడా ఔట్ అయిపోయినట్టే తెలుస్తుందనమాట తర్వాత. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీతూ పవన్. రీతూ పవన్ అయితే స్టిల్ బానే ఆడతారు. ఇంకా మనకి తీసుకున్నట్లయితే ఫ్లోరా గారు, సంజన గారు కూడా బ్యాలెన్సింగ్‌గా వీళ్ళు ఇమానియేలు, సుమన్, రాము వచ్చేసి పోయి బస్తాలు పెడతా ఉంటారు. సంజన గారు అంటనమాట. "అరే! మేము అమ్మాయిలము మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అటు సైడ్ వాళ్ళున్నారు కదా! వాళ్ళని టార్గెట్ చేయండి. అసలు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు" అని అంటారనమాట. ఇంకా చూస్తున్నట్లయితే సంజన గారు, ఫ్లోరా గారు కూడా దాన్ని వదిలేస్తారు. అలా నాకు తెలిసి టాప్ 1లో దీంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకి పవన్, రీతూనే వస్తారనమాట. అదనమాట టాపిక్. నెక్స్ట్ ఏంటంటే నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు నేను ఇస్తూనే ఉంటాను. ఇవ్వడానికి నాకు కొంచెం బూస్టింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్.